అసలు నేను ఎందుకు పుట్టాను? నన్ను పుట్టించిన వాడెవరు? అసలు ఈ లోకంలోకి నేను ఎందుకు వచ్చాను? తిరిగి మరలా మరణం ద్వారా నేను ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? అసలు దేవుడు అంటే ఎవరు? దేవుని యొక్క లక్షణాలేంటి? నేను ఎవరిని ఆరాధించాలి? ఎందుకు ఆరాధించాలి? ఏ రోజైనా ఒక్క క్షణమైన ఆలోచిస్తున్నామా సార్? చివరికి ఒక పూట వండుకునే కూర గురించి కూడా తట్లో ఉన్న వంకాయలు మొత్తం కూడా తరిచి చూస్తాం కదండి సార్. 4 గంటలు లేట్ అయితే సద్దోసం వచ్చింది పారేస్తాం. ఒక ఫోన్ కొనడానికి 10 మందిని అడుగుతున్నాను, ఏమండి ఏ ఫోన్ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్ దేంట్లో ఉంటుంది, దేంట్లో ఫీచర్స్ ఉన్నాయి, దేంట్లో కెమెరా క్లారిటీ బాగుంది. 10 అడుగుల ఎత్తు నుంచి పొరపాటున జారిందనుకోండి పప్పు అయిపోద్ది. ఒక ఫోన్ గురించి 10 మందిని అడిగి నువ్వు నన్ను తయారు చేసినటువంటి నా సృష్టికర్త ఎవరు అని ఏ రోజైనా ఎవరినైనా అడిగావా? జ్ఞానంతో ఆలోచించండి సోదరులారా. నేను మతం గురించి చెప్పడం లేదు. అసలు నెంబర్ వేసుకోవడానికి పెన్నిచ్చినోడికి ట్యాంక్ చెప్పామే, రాసే చెయ్యిచ్చినోడికి ఎప్పుడైనా ట్యాంక్ చెప్పామా సార్? జ్ఞానంతో ఆలోచించండి. నేను కులం దేవుడి గురించి చెప్పడం లేదు. అసలు ఒక వీరి బిందుతో నిన్ను తయారు చేశాడే. మానవుడాన్ని తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? ఆ వీరి బిందువును మేము నెత్తుటి ముద్దలుగా చెయ్యలేదా? నెత్తుటి ముద్దలను శరీర అవయవాలుగా రూపొందించలేదా? నీ చేతి నువ్వు తయారు చేసుకున్నావా? నీ గుండె నువ్వు తయారు చేసుకున్నావా? నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే 19వ రోజు నుంచే కొట్టుకోవటం ప్రారంభమవుతుంది సార్. గుండె ప్రతిరోజు కొన్ని వందల లీటర్లను పంపింగ్ చేస్తుంది. ఏ క్షణం ఆగిపోతే ఆ క్షణం మోసుకొని పోవటమే. ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి, మూత్రపిండాలు పనిచేస్తున్నాయి, కేంద్ర నాడీ మండల వ్యవస్థ, కన్ను లోపల నల్లటి గుడ్డు, లోన రెటీనా, చెవి, లోన కర్ణబేరి. ఒక వీరి బిందుకు ఎవడు చెప్పాడు సార్ ఈ విధంగా ఇంత అందమైనటువంటి ఆకృతిగా డిజైన్ కావాలని? 9 మాసాలు మోసేటువంటి తల్లికి కూడా తెలియదు సార్. నీకేమీ తెలియనప్పుడే నిన్ను తయారు చేసినటువంటి నన్ను గుర్తించు అంటున్నాడు ఆకాశాల స్వామి. ఆయన పుట్టేవాడు కాదు. లం యలిద్ వలం యూలద్. ఆయనకు జన్మ లేదు, జన్మించాడు. దేవుడు పుట్టాలంటే తల్లి గర్భంలో 9 నెలలు ఉండాలి. మరి సృష్టికర్త అంటే లోకాన్ని నడిపించేవాడు ఆయనే. తల్లి గర్భంలో ఉంటే 9 నెలలు ప్రపంచాన్ని నడపాలి అంటే దేవునికి పుట్టుక లేదు, దేవునికి చావు లేదు. అల్లాహ్ వతవక్కల్ వలల్ హయ్యల్లతి లా యమూత్. మీరు ఆయన్ని నమ్ముకోండి, ఆయన ఎన్నటికి చచ్చిపోడు, చావు లేదు. చావునే సృష్టించాడు, చావునే చంపేస్తాడు. చావుకు లోబడాడు. 2 రోజుల కోసం చచ్చిపోవడం, 3 రోజుల కోసం చచ్చిపోవడం కాంట్రాక్ట్ బేసిక్ ఏమీ లేదు. అసలు చావే లేదు, రాదు, నాశనం లేదు. కుల్లు మన్ అలైహా ఫాన్ వయబక వజ్హు రబ్బక జుల్ జలాలి వల్ ఇక్రామ్. పుట్టినవాడు గిట్టక మానడు, పుట్టి గిట్టనడు ఎవడు జగాన లేడు. చావు పుట్టుకులు లేని వాడిని ఖురాన్ అంటుంది. అల్లాహ్ కనపడని వాడు. లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్. చూపులు ఆయనను చూడజాలవు. ఈ మాంసపు నేత్రములతో ప్రపంచంలో ఎవరు కూడా ఆయన చూడలేదు. భూమిని సృష్టించిన వాడు దేవుడే, కానీ ఈ భూమి మీద పుట్టిన వారు ఎవరైనా మహనీయుడు కావచ్చు, మహాత్ముడు కావచ్చు, యుగ పురుషుడు కావచ్చు, శక పురుషుడు కావచ్చు, కానీ సృష్టికర్త కాడు. సృష్టికర్త పై వాడు ఆయనే అల్లాహ్.